అంటే ఆ, యేసు ప్రభు గారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ, మద్యపాని అనియు తిండిపోతనియు అని ఆయన అన్నారు. ఆ, ఇక్కడ మద్యపానం అంటే ఇంగ్లీష్ లో వైన్ అని ఉంది. ఆ, అంటే యేసు క్రీస్తు ప్రభు వారు వైన్ తాగారా వివరించండి. మరలా బి కృష్ణమోహన్ గారు గన్నవరం నుంచి అడుగుతున్నారు. మళ్ళీ ఇది కూడా ఎవరో శ్రీ కృష్ణమోహన్ గారు. కృష్ణమూర్తి గన్నవరం. బైబిల్లో మత్తయి సువార్తలో ఈ విధంగా ఆయన అంటున్నారని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభే చెప్పారు, కానీ యేసుప్రభు ఎప్పుడు కూడాను వాళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. అంతేగాని యేసుప్రభు ఇప్పుడు బైబిల్ అంతటిలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త యేసుప్రభు కాలం ఏంటి? మత్తయి, మార్కు, మత్తయి, లూకా, మార్కు, యోహాను. లూకా, యోహానులో రాశారు. ఎక్కడ కూడా యేసుప్రభు అంటే ఆ, వైన్ తాగినట్టుగా లేదు. కానీ వాళ్ళు అంటున్నట్టుగా యేసుప్రభు చెప్తున్నాడు. 11వ అధ్యాయం మత్తయి సువార్త ఉమ్. 17, 18, 19 వచ్చినాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. మీకు పిల్లన గురవు ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించినవి గాని మీరు రొమ్ము కొట్టుకొని రైతిరి. తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాట్లాడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు. యోహాను తినకయు త్రాగకయు వచ్చను గనుక వీడు దయ్యం పట్టినవాడనియు వారనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచు వచ్చను గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకు పాపులకు స్నేహితుడని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందనను. అది లోకస్తులు అంటున్నారు. ఇలాగా ఏమంటున్నారు? ఇలాగా లోకస్తులు అంటున్నారు. లోకస్తులు అంటున్నారు. కాబట్టి యేసు ఏం తాగాడు? నీళ్లు తాగాడు. ఏం తాగాడు? నీళ్లు త్రాగారు. ఎందుకంటే ఆయన పవిత్రుడు, పరిశుద్ధ, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన ఉన్నవాడని పేతురు చెప్తున్నాడు. యేసు కూడా ఏం చెప్తున్నాడు? నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించను. మద్యపానం కూడా ఏంటి? పాపమే. యేసు ప్రభు మద్యమును తాగినట్టుగా బైబిల్ ఎక్కడ కూడా ఆయన చనిపోతున్నప్పుడు చిరకను అంటే ఆ చిరక ఏంటి? బోలముతో కలిపిన చిరకను చేదు ద్రాక్షారసం ఇచ్చారు. అంతేగాని ఆయన రుచి చూసి తాగలేకపోయాడు. నొల్లకపోయాను. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఇప్పుడు కూడాను మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో వైన్ తాగినట్టు ఎక్కడ లేదు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో వివాహానికి వెళ్ళినప్పుడు నీటిని ద్రాక్ష వారి యొక్క ఆచార ప్రకారంగా ద్రాక్షారసం తాగుతారు. ద్రాక్షారసం 2 రకాలు. మత్తు కలిగించే ద్రాక్షారసము, మత్తు కలిగించింది. అప్పటికప్పుడు తయారు చేసింది ఏం చేయదు? మత్తు కలిగించదు. మత్తు కలిగిస్తే అది పాప సంబంధమైంది. కానీ యేసు ప్రభు అక్కడ నీళ్లను ద్రాక్ష మార్చాడు. అంతేగాని ఈ నీళ్లు తీసుకెళ్లి విందు ప్రధానికి ఇమ్మన్నాడు. ఆయన ఏం తాగాడేట అక్కడ? తాగలేదు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనే ఊర్లో ఒక విందు జరుగుద్ది. ద్రాక్షరసం అయిపోతే యేసు ప్రభుతో చెప్తారు. వాళ్ళ తల్లి చెప్పింది, ఆయనతో చెప్పండి అని. ఆయన నీటిని మళ్ళీ అదే బాణలో, కాళ్ళు కడుక్కునే బాణలో 6 ఉంటాయి, దాన్ని అంచులు మట్టుకుని నింపమంటాడు. నింపారు. అందులో షుగర్ వేయలేదు, ద్రాక్ష పళ్ళు వేయలేదు, వెసన్స్ వేయలేదు, ఏమీ వేయలేదు. నీళ్లు పోసారు, బట్టి నీళ్లు. అదే నీళ్ళు పట్టుకెళ్ళి ఇమ్మన్నాడు. ఎవరికి? విందు ప్రధాన. పట్టుకెళ్ళిచ్చుండగా ద్రాక్షరసం అయింది. అది నీళ్లు ద్రాక్షరసం అనుకుంటున్నారు. దాంట్లో ఏం కలపలే. అది యేసు ప్రభు తాగలేదు. కాబట్టి ఈ కృష్ణమోహన్ గారు అనుకునేది వైన్ అని రాస్తుంది అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో. యేసు వైన్ తాగాడా? యేసు వైన్ తాగాడానికి బైబిల్ ఎక్కడ లేదు. ఎవరంటున్నారు ఈ మాట? 19వ వచనం మత్తయి 11వ అధ్యాయం 19వ వచనం. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక. తాగాడు? ఏం తాగుతున్నాడు ఆయన? నీళ్లు తాగాడు. ఏం తాగాడు? నీళ్లు త్రాగు. మరి ఇంకటి ఏం తాగుతాడు? ఇప్పుడు మనం టీ తాగుతున్నాం. తాగానంటే అర్థం ఏంటి? టీ తాగాం. సారా తాగానని అర్థమా? లేదు. అందుకని యేసు ప్రభు చాలా పరిశుద్ధుడు. ఎవరు? పరిశుద్ధుడు. అపరిశుద్ధ పనులు అయినా చేయడు. కాబట్టి తినుచు తాగుతా అంటే ఆహారం తిని మంచిని తాగుతాడు. అక్కడ తినుచు త్రాగుతా అంటే ద్రాక్షారం తాగాడు అని ఉంది అక్కడ. అంతే, నీళ్ళు తాగాడు. తర్వాత మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక ఇదిగో
ఉమ్, వీడు తిండిబోతును ఉమ్, మద్యపానీయు ఆ, సుంకరులకు పాపులకు స్నేహితుడని ఆ. వారనుచున్నారు. ఇంకా వాళ్ళకి అదే. అయినను ఆ, జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందినను. మనుషులు ఎన్నెన్న అంటారు, అవి ఏసుప్రభు తీసుకోడు, అలా మనం తీసుకోకూడదు. కాబట్టి ఏసుప్రభు తాగింది నీళ్ళేక తప్ప తాగొచ్చు అంటే ఏం తాగాడు? సారా తాగాడు ఉంది అక్కడ? కాదు, లేదే. కాబట్టి ఆయన తాగింది కేవలం నీళ్లు మాత్రం. నీళ్ళు. ద్రాక్షారసం అని బైబిల్లో తెలుగు బైబిల్లో రాయబడలేదు. రాయబడలేదు. వాళ్ళు కల్పిస్తున్నారు, వైన్ అని కల్పిస్తున్నారు వాళ్ళు. వైన్ అంటే ద్రాక్ష. ఏ ద్రాక్ష? వైన్లు ఎన్ని రకాల వైన్లు ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా ప్రతి ఆదివారం ద్రాక్షరసం, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం. రొట్టె యేసు శరీరానికి గుర్తు, ద్రాక్షరసము యేసు రక్తం, ఆయన రక్తంతో. అది ఎంత తీసుకుంటాం? ఒక గ్లాసు ఒక 20 మంది ఒక చుక్క వేసుకోవాలి నోట్లో, అలాగే అందరు తాగుతారు. ప్రతి ఆదివారం మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. ఆ ద్రాక్షరసాన్ని ఇంగ్లీష్లో వైన్ అంటారని వైన్ షాప్కి వెళ్ళి మనం ఆ యొక్క ప్రాసెస్ చేసిన వైన్ తెచ్చుకుంటామా? కాదు. ద్రాక్ష పళ్ళు తెచ్చి వాటిని ఉడకబెట్టి ద్రాక్షరసం తయారు చేసి దాన్ని షుగర్ కలిపి నీళ్ళలో కలిపేసి దేంట్లో నీళ్ళు ఎంత తీసుకునేది నీటిలో కలిపేసి అందరికీ 2 చుక్కలు తాగుతారు. అది మత్తు ఎక్కించదు. వైన్ అంటే ఏంటి? మత్తు కలిగించేది. మత్తు కలిగించేది. యేసు మత్తు కలిగించే ద్రాక్షరసాన్ని తాగలేదు. ఆయన తాగింది ఏంటి? నీళ్లు తాగాడు. చాలా మర్యాదగా ఉంటాడు కదా, దేవుడు కదా ఆయన. అవును. ఆయనలో ఏ అపవిత్రత ఉండకూడదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించారు? మరి ఆయన వైన్ తాగేస్తుంటే అది పాపం. ఎవడొకడు లేచి నువ్వు ద్రాక్ష వైన్ తాగావు కదా అంటే నువ్వు పాపేవంటే, అందుకని ఏమంటాడు? నాలో పాపం ఉందని మీరు ఎవడు స్థాపించను? తినే ఆహారంలో కానీ త్రాగే పానీయంలో కానీ పాపం లేదు. ఆయన పాప సంబంధం ఏది తాగలేని అర్థం అక్కడ. పేతురు ఏం చెప్తున్నాడు? మొదటి పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత. యేసెవరు? అమూల్యమైన వాడు అనగా నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన కాచిన రక్తం కాచాడు అమూల్యమైన. తర్వాత నిర్దోషమైన నిష్కల్మషమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. పాట కూడా ఉంది. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమ స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము. ఇంతకుముందు ఎవరైనా వైన్ తాగారనుకో, వారు యేసు నమ్మితే ఏమనేస్తారు? వైన్ మానేస్తారు. అంటే అది వైన్ పాపమని బైబిల్ చెప్తుంది. యేసు బంధువు వైన్ తాగుతాడు, తాగరు. ఇది తెలుసుకోవాలి ఎవరు? కృష్ణమోహన్ గారు. ఎక్కడితో ఈ పని సమాధానం అయిపోయింది. అశోక్ ఇక్కడితో ఈ పని సమాధానం అయిపోయింది.